స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు స్టూడెంట్స్కి అయితే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అందరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు, పూర్తిగా అయిపోయింది. అయితే ఇప్పుడు చాలా వరకు స్టూడెంట్స్కి అర్థం కాదు ఏంటంటే రేపటి నుంచి మౌక్ కౌన్సిలింగ్ అయితే మనకైతే ఉందన్నమాట. రేపు వచ్చేసి అయితే అసలు ఈ కౌన్సిలింగ్లో రేపు ఏం చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటిది, అసలు ఈ మౌక్ కౌన్సిలింగ్ అంటే ఏంటిది అని చెప్పేసి చాలా వరకు డౌట్స్ అడుగుతున్నారు కదా. సో మీ అందరి కోసం నేనైతే ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్తో సహా ఈ వీడియో చెప్పబోతున్నాను. మీరు చేయవలసినది ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అయ్యి అక్కడ నా ఐడి కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయొచ్చు. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు ఆ గ్రూప్ అయితే. ఓకే గైస్, ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీకు ఏదైతే మోక్ కౌన్సిలింగ్ ఉందో మనకి ఇక్కడ చూడండి, మీకు క్లారిటీకి ఇచ్చారు. రేపటి నుంచి మనకి డిస్ప్లే ఆఫ్ మోక్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ మోక్ కౌన్సిలింగ్ అనేది మనకి ముందు ఇంతవరకు ఎప్పుడూ లేదు ఎంసెట్లో. ఈసారి ఫస్ట్ టైం మనకైతే ఈ ఎంసెట్లో తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఇంతకుముందు మనకి జోసాలో ఉండేదన్నమాట. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. సరే, మనం ఇక్కడ లేట్ చేయకుండా ముందుగా అసలు ఈ మోక్ కౌన్సిలింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేశారు, వీళ్ళైతే ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వీళ్ళకి ఇప్పుడు రేపు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా మనకి పైనుంచే మనకి ఏదైతే ఈ మోక్ కౌన్సిలింగ్ అప్డేట్ ద్వారా మీరు ఒకసారి మళ్ళీ మీరు క్యాండిడేట్ లాగిన్ చేసుకుంటే అందులో వచ్చేసి మీకు ఒక శాంపిల్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా మీరు సపోజ్ ఒక 150 కాలేజ్ పెట్టారనుకోండి వెబ్ ఆప్షన్స్. అందులో వచ్చేసి మీకు ఏ కాలేజ్ అనేది వచ్చింది అనేది చెప్పేసి మీకు అక్కడ ఒక సీట్ చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇప్పుడు వచ్చిన సీటే కన్ఫర్మ్ సీటా అని చెప్పేసి, అక్కడ చూపించే సీటే కన్ఫర్మ్ సీటా అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకి ఏంది, ఒకవేళ మీరు 150 పెడితే టాప్ 10లో కాలేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఖచ్చితంగా రిస్క్ ఉన్నట్టు అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు టాప్ 10లో కాదు, మనకి ఇక్కడ 150లో టాప్ 50లో మనకి లాస్ట్లో 50లో ర్యాంక్ వచ్చింది అనుకోండి, అంటే 140 ర్యాంకులో మీకు పెట్టిన కాలేజ్ వచ్చింది అనుకోండి, 140 కాలేజ్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏంది, మీరు ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది మీరు ర్యాంక్ వైజ్ ఇచ్చిన వాటిల్లో కరెక్ట్ ఇవ్వలేదని చెప్పేసి మీకు వచ్చినట్టు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు 140లో మీకు కాలేజ్ వచ్చింది అనుకోండి, మీకు పైన ఇంకా ఎవరైనా సరే ఇలానే కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళకు కూడా ఇలా టాప్ 30లో రావడం, ఇలా వచ్చిన వాళ్ళకి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇక్కడ 14th 15th మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఓపెన్ చేశారనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కనుక మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ 14th 15th ఈ మోక్ కౌన్సిలింగ్ ద్వారా మనకైతే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే మళ్ళీ ఓపెన్ చేశారనమాట. ఈ 14th 15th రోజు మీరు వచ్చిన కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడిఫికేషన్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన ప్రియారిటీ వైజ్గా మళ్ళీ మీకు ఒకవేళ ఇప్పుడు మీకు టాప్ కాదు, అండర్ 140 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 150 కాలేజ్ పెడితే ఈ 140 కాలేజ్ని కొంచెం మీరు పైకి పెట్టడం, కొన్ని కాలేజెస్ అనేవి యాడ్ చేయడం, ఇలాంటి చేయడం వల్ల అప్పుడు ఏమైందంటే మీరు రిస్క్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మీకు 100 కాలేజెసే పెట్టారు, అందులో మీకు 70th వచ్చింది అనుకోండి, పర్లేదు మీరు, ఎందుకంటే మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకంటే ఒకవేళ స్టూడెంట్స్ అనేవి పైన వాళ్ళు మీ పై ర్యాంక్ వాళ్ళు మోడిఫై చేసుకున్నా సరే, వాళ్ళకి మీకు ఒకవేళ వాళ్ళకి వేరే కాలేజ్ వచ్చినా సరే మీ ర్యాంక్ అనేది మీరు సేఫ్లోనే ఉన్నట్టు అనమాట. మీకు అప్డేట్ అనేది రేపు నేను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మన టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఈ వీడియోలో అర్థం కాకపోతే ఒకసారి అయితే కామెంట్ చేయండి.